ఆ సినిమా మెగాలోపాలిస్ అని తీశారు. దానికి వర్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ది సెంచరీ ఇచ్చారు లాస్ట్ అవార్డ్. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంత టైం పీరియడ్ జరిగింది. అదే గాడ్ ఫాదర్ని మీరు 20s చదివినప్పుడు ఒక రకంగా అర్థం అవుద్ది, 40sలో ఒక రకంగా అర్థం అవుతుంది, 60sలో ఒక రకంగా అర్థం అవుతుంది. అది మీ మెచ్యూరిటీ. పుస్తకం అట్లాగే ఉంది. కరెక్ట్. మెచ్యూరిటీ కానీ ఇక్కడ ఒకటి ఏంటండి, ఇప్పుడు వర్క్ ఆఫ్ ఆర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ఫాదర్ ఉందనుకోండి, అది 1930sలో జరిగిన కథని 1970sలో తీస్తే ఇప్పుడు మనం ఇంకా 50-60 ఏళ్ళ తర్వాత దాని గురించి మాట్లాడుతున్నాం అంటే దాని ఒకే ఒక కారణం ఏంటంటే ఆ క్యారెక్టర్స్ రియలిజం. అంటే అది విత్ ఆర్ వితౌట్ టైం అదే ఉంటుంది. మీకు ఇవాళ కూడా క్యారెక్టర్స్ కనపడుతూ ఉంటారు మీ పక్కన, మీ ఇంట్లో, మీ ఎదురింట్లో, లేకపోతే మీ ఫ్రెండ్స్లో, వాటిలో. అది యా కరెక్ట్. ఆ ఆస్పెక్ట్ అది వేరు. మీకు టెక్నాలజీ అనేది కేవలం మీకు చూపించే విధం, లేకపోతే అలాంటిది మ్యానిపులేట్ చేసి హైటెన్ చేసి చేస్తుంది, కానీ ఫండమెంటల్ ఐడియా విల్ నెవర్ చేంజ్ బికాజ్ హ్యూమన్ బీయింగ్స్ విల్ ఆల్వేస్ బి ద సేమ్. యా. ఇప్పుడు గాడ్ ఫాదర్లో ఆ పాత్ర కోసం మార్లిన్ బ్రాండో ఈవెన్ టెస్ట్ కట్ ఒప్పుకున్నాడు అని ఉంది. ఎందుకంటే నాకు ఆ పాత్ర కావాలి, అవును, అది వచ్చేస్తే ఐ కెన్ హిట్ ఆస్కార్ అన్నది. అంత ప్యాషన్తో చేశారు అది. అదే ఆస్కారు అవార్డు గెలిచినటువంటి అదే ఆస్కార్ గెలిచినటువంటి గాడ్ ఫాదరు సర్కార్గా ఎమర్జ్ అయింది. అవును. కానీ మీరు ఫీలింగ్స్ కళ్ళతో బాగా చెప్పిస్తారు. అమితాబ్ బచ్చన్తో మీరు చేసిన ప్రయోగం అద్భుతం. ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు నేను యాక్చువల్గా అండి ఐ గాట్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ బై ద బుక్ దెన్ ద ఫిల్మ్. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చదివాను గాడ్ ఫాదర్. నేను చదివిన ఒక సంవత్సరానికి ఇప్పుడు వచ్చింది సినిమా, నాకు సరిగ్గా గుర్తులేదు. సో వరల్డ్ వైడ్ బెస్ట్ సెల్లర్ అవటానికి నేను బుక్ చదివినప్పుడు నాకు వచ్చిన ఫీలింగు నేను సర్కార్లో పెట్టాను. కపోలా చాలా న్యాచురల్, అంటే మామూలు మనుషులకి వాళ్ళకి తేడా లేదన్నట్టు చూపించడానికి నేను ఆల్మోస్ట్ కొంచెం మహాభారతంలో క్యారెక్టర్స్లాగా నేను ట్రీట్ చేశాను. మ్యూజిక్ కానీ, ఆ క్లోజప్స్, అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడే విధానం, పోస్చరు, ఎలిగెన్స్, ఆ సంభాషణ, మాట్లాడకుండా సంభాషించడం అన్నది ఇట్స్ అన్ ఆర్ట్. అందరికి సాధ్యం కాదు. యూ మేడ్ ఇట్ పాసిబుల్. సీక్రెట్ ఏంటి? అది చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఒక చిన్న ఇది చెప్తాను. మనం అది ఆర్టిస్ట్ రైటర్ రాసిన దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఒక ఇదేంటంటే, ఇప్పుడు లూకా బ్రాసీ అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు గాడ్ ఫాదర్లో. అది ఇప్పుడు నేను చదివినప్పుడు ఎలా చదివి From 1935 to 1937, the name of Santino Corleone sent shockwaves to the underworld. But even he, in sheer terror, was eclipsed by the awesome man called Luca Brasi. He was one of the most dangerous men in the eastern underworld. ఇప్పుడు ఇలాంటి లైన్స్ ఈ టోన్లో. ఇప్పుడు ఇదే మీరు ఫ్రమ్ 1935 to 1937, ద నేమ్ ఆఫ్ Santino Corleone sent, అలా కూడా చదవచ్చు. సో మీరు చదివినప్పుడు మీ మనసులో ఏ ఫీలింగ్ తోటి మీరు ఇంపాక్ట్ ఫీల్ అయ్యారో అదే మీకు ట్రాన్స్లేట్ అవుతుంది స్క్రీన్ మీద. సో దాంట్లో ఇన్హెరెంట్గా మీకు ఒక ఇంటెన్సిటీ ఉండాలి. ఆ ఇంటెన్సిటీ ఎలా డెవలప్ అయింది అని క్వశ్చన్ వేస్తే, దట్ ఈజ్ ఆల్సో బికాజ్ నాకు రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాజ్ ఇన్ ఆల్ ఆఫ్ థింగ్స్. ఐ వాజ్ ఇన్ ఒక అబ్బురం, ఒక మనిషిని చూసిన. నేను క్లాస్ రూమ్లో ఈ పిల్లల రౌడీలు ఉంటారు కదా, వాళ్ళు నాకు పెద్ద హీరోలుగా అనిపించారు. లేకపోతే ఇది బస్సులో వచ్చేస్తుంది మీదకి, ఇలాంటివన్నీ ఒక విపరీతమైన ఒక అబ్బురం, ఒక సెన్స్ ఆఫ్ ఆ మీరు ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా యూ వాంట్ టు పర్సీవ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ హై ఫ్రమ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ అరౌండ్ యూ.